రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాజువాక ఎమ్మెల్యే పన్నా శ్రీనివాసరావు కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిర్వాసితులు విఫల యత్నం చేశారు. వంట వార్పు కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీగా ఎమ్మెల్యే ఆఫీస్ వైపు దూసుకొచ్చారు. అడ్డుకున్న పోలీసులతో వాదనకు దిగారు. తాము ఎమ్మెల్యేతో చర్చలు జరిపి వెళ్లిపోతామని చెప్పినా పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో ఆందోళనకారులు అక్కడే నినాదాలు చేస్తూ బైఠాయించారు. న్యాయస్థానాల్లోకి కూడా వెళ్తాము. ఇంతకు పూర్వం వీళ్ళు పెట్టిన సభకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు గోపాలగౌడ గారు కూడా వచ్చారు. ఆయనకు కూడా ఈ విషయం అన్నీ తెలుసు. ఆయన కూడా కలిసి వస్తానన్నారు. చూస్తాం, ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం వెళ్దాం. కానీ ఖచ్చితంగా ఈ అధర్మాన్ని అయితే ఆపుతాం. పేద ప్రజల భూములు లాక్కొని ఎవరో బడాబాబులకి ఎలా కట్టబెడతారు? మీరు కట్టబెట్టలేరు. అది లా కూడా ఒప్పుకోదు. అది ఖచ్చితంగా లీగల్గానే వెళ్తాము. అలాగే ఇక్కడికి వచ్చింది కూడా శ్రీనివాస్ గారి ఇల్లు ముట్టడో ఏదో కాదు. వీళ్ళు వంటవార్పు కార్యక్రమం చేసుకుంటామని 2 వారాల క్రితమే పోలీస్ స్టేషన్లో లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే ఆ లెటర్కి ఇంతవరకు ఏమి రిప్లై లేదు. మీరు చేసుకోవడానికి వీలు లేదని ఈ రోజు దాకా ఇవ్వలేదు. రేపు కోర్టులో కూడా మేము అదే చెప్పబోతున్నాం. బాబు ఆ టైంలోని మమ్మల్ని ఏమొచ్చి మాయ చేసి మొప్పు చేసి మీకెందుకమ్మా మీ పొట్టకు ముప్పు పెడతామమ్మా, మీరు ఇలాంటి భోజనం తినొద్దమ్మా, గంట మోడాలి చోడుకుందులు అమ్మలు తినొద్దమ్మా, గంట మోడలు మీకెందుకమ్మా ఒర్రు బియ్యం అన్నం పెడతామమ్మా, మీ భూమి మాకు ఇస్తే మీకు 6 నంబర్ ఇస్తామమ్మా, ఇంటికో 6 నంబర్ ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తామమ్మా అని మాకు ఈ పుట్టకథలు గాలికోవద్దు చెప్పాడు. చెప్పింది ఇప్పుడు 6 నంబర్లు అమ్మ 4 తీసుకుంటున్నాం. మాకెంత నొప్పనికి వచ్చిందా? ఇప్పుడు అవన్నీ మాకు వద్దు బాబు. ఆడమ్మ బాబు గడిచిన ఆయిస్తారు మమ్మల్ని, మా అవ్వ తాతలు గడిచిన ఆయిస్తుంది. మా భూమి మాకు ఇచ్చే నీ జోలికి వద్ద నీ చెప్పట్టుకో కొట్టు మమ్మల్ని బాబు. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, పల్లా శ్రీనివాసరావు ఇంటిని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ముట్టడించినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉదయం నుంచి కూడా మొత్తం నిర్వాసితులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దశాబ్దాల తరబడి తమ సమస్యను పరిష్కరించాలని ఎన్ని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అనేకమైన ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ 48 గంటల పాటు వంట వారికి పిలుపునివ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్ లోనే కోర్టు జంక్షన్ లో చేస్తామని పోలీసులకు కూడా మొత్తం దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. కానీ పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో వీళ్ళ అనుమతి లేదని వీళ్ళని అడ్డుకోవడం ఉధృతి దారితీసింది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి మొత్తం కూడా భారీగా ర్యాలీ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా పల్లా శ్రీనివాస్ ఆఫీసు కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. అక్కడ పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాస్త ఉధృత వాతావరణం నెలకొంది. ఎందుకంటే గాజువాకలో అత్యధికంగా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాము పల్లా శ్రీనివాస్ ని. ఆయన మాకు హామీ ఇచ్చారు నిర్వాసితుల సమస్య పరిష్కరిస్తామని గతంలో. మరి ఆయన సమాధానం చెప్పాలి, ఆయనతో మాట్లాడతామని వాళ్ళందరూ కూడా భారీగా వివిధ ప్రాంతాల నుంచి పోలీసు చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నప్పుడు కూడా వివిధ ప్రాంతాల నుంచి భారీగా నిర్వాసితులు కార్మికులు భారీగా పల్లా శ్రీనివాస్ కార్యాలయం చేరుకుని మొత్తం కూడా దాన్ని ముట్టడించే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీగా చేరుకుని అడ్డుకున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ మొత్తం నిరోధించినప్పుడు కూడా భారీగా నిర్వాసితులు చేరుకుని అక్కడ పల్లా శ్రీనివాస్ ఆఫీస్ ని ముట్టడం జరిగింది. కానీ ఆ సమయంలో పల్లా శ్రీనివాస్ కూడా కార్యాలయంలో లేకపోవడంతో మొత్తం ఆయన వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటాం, బయట ఇస్తాం, నిన్నే ఆయనతో మాట్లాడి వెళ్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా సార్లు పల్లా శ్రీనివాస్ అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మొత్తం అనేక మంది హామీలు ఇవ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్కి నిర్వాసితులు సమస్య పరిష్కరిస్తామని ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ లో నినాదంగా మారిపోయింది. మా సమస్య పరిష్కరించడం వాళ్ళందరూ కూడా నినాదాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నెలకొంది. ఎక్కడ కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన చేయకుండా వంట వార్పు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. సింధు. రైట్, థాంక్యూ వాసు.